పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పైన కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అలాగే సంస్థలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆయన టీం సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే, గరికపాటి నరసింహారావు మొదటి భార్య కామేశ్వరి ఒక వీడియోలో 25 ఏళ్ల మా సంసార జీవితంలో ఎన్నో ఆటుపోట్లు నేను ఎదుర్కొన్నానని ఆమె ఒక వీడియో ద్వారా చెప్పడం జరిగింది. ఆ వీడియోను కాస్త కొన్ని యూట్యూబ్ ఛానళ్లు సంస్థలు పదే పదే ప్రసారం చేస్తుండడం, ఆమె మ్యాటర్ చెప్పింది కొంతైతే దాన్ని ఎక్కువగా చేసి చూపిస్తుండడం, ముఖ్యంగా తప్పుడు ప్రచారం ఎక్కువగా చేస్తున్నాయని వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది గరికపాటి నరసింహారావు టీం అయితే. ఇంకొకసారి ఇలా ప్రసారాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ చర్యలకు బాధ్యులు అవుతారు, మేము లీగల్ గా వెళ్తాము, కేసులు పెడతామని ఆయన టీం అయితే హెచ్చరించడం జరిగింది. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న గరికపాటి నరసింహారావు గతంలో మనం చూసాము, పుష్ప సినిమాకు సంబంధించి అదొక స్మగ్లర్ సినిమా, దాన్ని ఎలా ఎంకరేజ్ చేస్తారు మీరు, చిన్నపిల్లలు పాడైపోతారు, తగ్గేదేలే అనేది అదొక యాటిట్యూడ్, ఎవరు చెప్పాలి తగ్గేదేలే అని, బార్డర్లో ఉన్న సైనికుడు చెప్పాలి కానీ ఒక గంధపు చెక్కల అంటే ఎర్రచందనం స్మగ్లరు చెప్పడం ఏంటి తగ్గేదేలే అని, ఇది ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు, డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు, కడిగేస్తాను నేను అని ఇలాంటి మాటలు మీడియా వేదికగా గతంలో గరికపాటి నరసింహారావు చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. దాంతోపాటు ఇంకొకసారి మెగాస్టార్ చిరంజీవి గారు వేదికపైకి చేరుకున్నప్పుడు అదే టైంలో గరికపాటి నరసింహారావు అక్కడ ప్రవచనాలు చదువుతున్న టైంలో ఒక్కసారిగా ఆయనను చూసి, మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి అక్కడ ఉన్న చాలా మంది సెలబ్రిటీస్ అలాగే అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగడానికి ముందుకు వచ్చారు. అదే టైంలో ఈయన ప్రవచనాలు చదువుతుంటే నాకు డిస్టర్బ్ అవుతుందని అదే స్టేజ్ మీద అరవడం జరిగింది గరికపాటి నరసింహారావు. ఇలాంటి వివాదాలకు ఎన్నో కిరాఫ్ అడ్రస్గా ఉన్న గరికపాటి నరసింహారావు ఇలాంటి విషయంలో ఇక తగ్గుతారా? అసలు తగ్గరు. కాబట్టి ఇటు యూట్యూబ్ ఛానళ్ళకి అటు మిగతా సంస్థలకి అన్నింటికీ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చట్టపరంగా వెళ్తాను, క్రిమినల్ చర్యలు తీసుకుంటాము, లీగల్ గా వెళ్ళి కేసులు అయితే పెడతాము, ఇకనైనా ఆపండి తప్పుడు ప్రచారాలని వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ విషయం పైన గరికపాటి నరసింహారావు మొదటి భార్య మరి కామేశ్వరి మరి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, మరి ఆవిడ ఇంకో వీడియో కూడా పోస్ట్ చేస్తారా లేదా, మరి ఏంటి చూద్దాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.